రాష్ట్ర విభజన సవాలు గత పాలకుల ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథకంలో దూసుకుపోతోంది. రాజధాని అమరావతి వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ 26 నెలల ప్రగతి నివేదికను జాతి ముందుంచారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామన్న సీఎం ప్రతి ఏటా డిఎస్సి ప్రకటనతో పాటు సంక్షేమం, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులపై కీలక విధానాలను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పును అధికారికంగా కాకుండా బాధ్యతగా స్వీకరించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని అధిగమించి రాష్ట్ర వృద్ధి రేటు 11.33% పెంచామని వివరించారు. గత 24 నెలల పాలనలో 1,50,00,000 రూపాయల కోట్ల సంక్షేమానికి 1.34 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. పెన్షన్ల పెంపు, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం, మహిళలకు శ్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2, ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు అన్నా క్యాంటీన్లతో సూపర్ 6ను విజయవంతం చేశామని తెలిపారు. పేదరికాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు P4 మోడల్ని ప్రవేశపెట్టామన్నారు. యువత భవిష్యత్తే రాష్ట్ర పునాది అని స్పష్టం చేసిన సీఎం 15,941 పోస్టులతో చేపట్టిన మెగా డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చారిత్రక ప్రకటన చేశారు. ఈ ఏడాది 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం తెచ్చిన 28 కొత్త పాలసీలతో రాష్ట్రానికి ఇప్పటి వరకు 24 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్ఎల్ఆర్ మిట్టల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టులతో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అన్నదాతకు అండగా నిలుస్తూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ కింద ఏటా 20,000 రూపాయల సాయం అందిస్తున్నామని, ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ను రూపాయిన్నరకే అందిస్తూ రాయలసీమను 1 లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో గత 24 నెలల్లో 25,000 రూపాయల కోట్ల ఖర్చు చేశామని వివరించారు. రాబోయే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ సిద్ధం చేశామని, రాయలసీమ ప్రజల 30 ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047తో సమన్వయం చేసుకుంటూ స్వర్ణాంధ్ర 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేళ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చారిత్రక ప్రసంగం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతదేశ ప్రగతికి శక్తి సప్తధార పేరుతో సరికొత్త అభివృద్ధి రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భంలో ఎర్రకోటపై ఈ గీతం ప్రతిధ్వనించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఒకప్పుడు బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి 4 రెట్లు, ఎలక్ట్రానిక్స్ 7 రెట్లు, మొబైల్ తయారీ 33 రెట్లు మరియు డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగాయని గణాంకాలతో సహా వివరించారు. సెమీ కండక్టర్లు మరియు ఇంధన రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తోందని, దేశంలో 3 సెమీ కండక్టర్ల ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించగా రాబోయే రోజుల్లో మరో 7 నుంచి 8 ప్లాంట్లు రానున్నాయని ప్రధాని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ భారత రైతులకు యూరియాను 300 రూపాయలకే, డీఏపీని 1,350 రూపాయలకే భారీ సబ్సిడీతో అందిస్తున్నామని స్పష్టం చేశారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి శక్తి సప్తధార పేరుతో 7 కీలక రంగాలను ప్రధాని ప్రకటించారు. తయారీ రంగం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, AI, 6G టెక్నాలజీ, గతిశక్తి, కనెక్టివిటీ, రక్షణ శక్తి, గ్రీన్ బ్లూ ఎకనామీ మరియు భారతీయ సాఫ్ట్ పవర్ ద్వారా భారత్ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. యువత సాధికారత కోసం ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ నెట్వర్క్, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నుంచి 15 ఏళ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్ చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఆయుధాలు పట్టిన నక్సలిజం అంతమైందని, అయితే సమాజంలో విషం చిమ్ముతున్న మేధో నక్సల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమలుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, అలాగే రాబోయే డిజిటల్ జనగణనలో యువత క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల భారతీయుల సంకల్పంతో 2047 నాటికి భారతదేశం పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశంగా మారడం తథ్యమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. చారిత్రక గోల్కొండ కోటపై 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో సాధించిన ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 8.18 లక్షలకు చేరి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించారు. కొత్తగా 2.25 లక్షల పింఛన్లు, వృద్ధ తల్లిదండ్రుల రక్షణ చట్టము, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి చారిత్రక విధానాలతో తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని 32 నెలల్లో వికాసం వైపు నడిపించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025 నుంచి 2026లో తెలంగాణ తలసరి ఆదాయం 8,18,931 రూపాయలకు చేరిందని, ఇది జాతీయ సగటు కంటే 91% అధికమని వెల్లడించారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షల రైతు కుటుంబాలను విముక్తులను చేశామన్నారు. రైతు భరోసా కింద 36,000 కోట్ల సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించామన్నారు. వరి సాగు దిగుబడిలో పంజాబ్ను దాటేసి తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని వివరించారు. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. లక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 11,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులు, 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా కొత్తగా 2,25,000 మందికి సామాజిక పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా సమగ్ర కుల సర్వే పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. ఇక కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగాల జీతాలు 15% కోత విధించి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే సరికొత్త చట్టాన్ని తెచ్చామని సగర్వంగా ప్రకటించారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటి వరకు 72,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని సీఎం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీని 1,000 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని, నియోజకవర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చామన్నారు. మౌలిక వసతుల కల్పనతో భాగంగా 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, మెట్రో 2వ దశ మూసి పునరుజ్జీవనం చేపడుతున్నామని వివరించారు. మహేశ్వరం వద్ద 30,000 ఎకరాల్లో దేశంలోని తొలి నెట్ జీరో స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. 2034 నాటికి $1 ట్రిలియన్, 2024 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపడమే అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనతో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా నిలుపుతామని గోల్కొండ కోట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరా శాఖ మంత్రి ఫోటోలు ముద్రించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉచిత రేషన్ బియ్యానికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధాని మోదీ ఫోటో లేకుండా సీఎం ఫోటో ఎలా వేస్తారంటూ నిలదీశారు. కార్డుల ప్రింటింగ్ పేరిట 600 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన వేళ బీజేపీ అగ్రనేత బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో 57 లక్షల కార్డులకు ఉచితంగా బియ్యం సమకూరుస్తున్నది, నిధులు ఇస్తున్నది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. నిధులు, బియ్యం కేంద్రం ఇస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను విస్మరించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలు ముద్రించుకోవడానికి ఏ అధికారం ఉందని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. సొమ్ము కేంద్రానిది అయితే సోకు రాష్ట్ర ప్రభుత్వానిదా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్మార్ట్ కార్డుల రీప్రింటింగ్ కోసం సుమారు 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రానికి ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సీఎం సిద్ధరామయ్య ఫోటోలతో కార్డులు ముద్రించిందని, ఆ తర్వాత నాయకత్వ మార్పు జరిగి డీకే శివకుమార్
ముఖ్యమంత్రి కావటంతో ఆ పాత కార్డులను నిరుపయోగంగా మారాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి మారితే 600 కోట్ల రూపాయలు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని, ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రచార పిచ్చితో మరింత ఆర్థిక భారం వైపు నెడుతున్నారని మండిపడ్డారు. కేవలం రేషన్ కార్డుల అంశమే కాకుండా నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే ఆధునిక స్మార్ట్ కార్డులను తెస్తున్నామని అధికార కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటోంది. అయితే రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. స్మార్ట్ కార్డుల ముద్రణ ఖర్చు మరియు ఫోటోల వివాదం మునుముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు దారితీస్తుందో చూడాలి. స్వాతంత్ర దినోత్సవం వేళ తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ప్రసంగం అంతా పచ్చి అబద్ధాలమయమని మండిపడ్డారు. సాయంత్రం 4:20 మొదలైన రేవంత్ ప్రసంగంలో కాంగ్రెస్ 420 హామీల పాతరిగానే అన్ని 420 మాటలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవం వంటి పవిత్రమైన రోజున ప్రజలకు అభివృద్ధిపై భరోసా ఇవ్వాల్సింది పోయి కేవలం వివక్షాలపై విషం చిమ్ముతూ కాలయాపన చేశారని విమర్శించారు. సీఎం తన ప్రసంగాన్ని సాయంత్రం సరిగ్గా 4:20 ప్రారంభించారని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీల తరహాలోనే రేవంత్ రెడ్డి ప్రసంగం అంతా 420 మాటలు, అబద్ధాలతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. 3 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక అభివృద్ధి పని లేకనే పాత చింతకాయ పచ్చడి విమర్శలతో ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా తాగునీటి సమస్యపై హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. మరమ్మతుల పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సింగూరు రిజర్వాయర్ను పూర్తిగా ఖాళీ చేసి పనులు కూడా చేయకుండా గాలి కొద్దిలేశారని ఆరోపించారు. దీని ఫలితంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మండు టెండర్లో కూడా నారాయణఖేడ్ తండాలకు రోజు తాగునీరు అందించామని, కానీ నేడు 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా నల్ల నీళ్లు రాని దుస్థితి దాపురించిందన్నారు. జిల్లాకు వచ్చిన సీఎం ఈ నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారో ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ సర్కార్ మూలన పడేసిందని హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేసి రైతులకు నీరిస్తారో చెప్పే దమ్ము సీఎంకి లేదన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, మాతా శిశు ఆసుపత్రులు తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. జిల్లా అంతటా రోడ్లు మోచేతి లోతు గుంతలతో అధ్వానంగా మారి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఈ విమర్శలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది. తెలంగాణ పౌర సరఫరాల వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పేద ప్రజల ఆహార భద్రత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డి వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీని శ్రీకారం చుట్టారు. పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ పంపిణీల కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో దొడ్డు బియ్యం మాఫియా రాజ్యమేలిందని, నేడు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 85% జనాభాను కవర్ చేస్తూ సుమారు 3,42,00,000 మంది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,06,00,000 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతికతో కూడిన ఈ స్మార్ట్ కార్డుల ద్వారా నిరుపేదలకు పారదర్శకంగా ఎక్కడా అవకతవకలు జరగకుండా సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో రేషన్ దుకాణాల ద్వారా నాసిరక దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల 80 నుంచి 90% మంది పేద ప్రజలు ఆ అన్నం తినలేకపోయారని గుర్తు చేశారు. ఆ దొడ్డు బియ్యాన్ని ప్రజలు కిలో కేవలం 5 లేదా 10 రూపాయలకి అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండేదని, ఆ బియ్యం రీసైక్లింగ్ మాఫియా ద్వారా రైస్ మిల్, బీర్ తయారీ కంపెనీలు, కోళ్ల ఫారాలకు అక్రమంగా తరలిపోయేవని విమర్శించారు. పేదల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సరికొత్త విప్లవానికి నాంది పలికిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రైతులకు మద్దతుగా సన్నవడ్ల సాగుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అందించి పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించామని విమర్శించారు. రైతుల నుంచి సేకరించిన ఆ మేలైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రాష్ట్రంలోని 3,42,00,000 మంది నిరుపేదలకు ప్రతి నెల మనిషికి 6 కిలోల చొప్పున మేలైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గర్వంగా ప్రకటించారు. పేదవాడు కూడా నాణ్యమైన సన్నబియ్యం, అన్నం గౌరవంగా తినాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రైతులకు 500 రూపాయల బోనస్, పేదలకు నాణ్యమైన ఉచిత సన్నబియ్యం, ఆధునిక స్మార్ట్ కార్డులతో తెలంగాణ పౌర సరఫరాల వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తీవ్ర వివాదానికి దారితీశాయి. జెండా వందనం సందర్భంగా వందే మాతరం గీతాలాపన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన దృశ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. అయితే జెండా వందనం పూర్తయిన తర్వాత నిర్వాహకులు వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటను మధ్యలోనే ఎందుకు ముగించలేదన్నట్టుగా నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేస్తూ పిలిపించి మాట్లాడిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. పదం తీవ్ర రూపం దాల్చడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెంటనే వివరణ ఇచ్చాయి. వందే మాతరం జాతీయ గీతంపై సోనియా గాంధీకి ఎలాంటి అభ్యంతరం లేదని పార్టీ స్పష్టం చేసింది. సోనియా గాంధీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, ఆ కారణంగా ఎక్కువసేపు నిలబడలేక అసౌకర్యానికి గురయ్యారని తెలిపింది. కేవలం ఆరోగ్య సమస్యల వల్లే ఆమె అలా స్పందించాల్సి వచ్చిందని, దీనికి వేరే రాజకీయ లేదా ఇతర కారణాలు ఆపాదించవద్దని కాంగ్రెస్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పార్టీ ఇచ్చిన వివరణ ఎలా ఉన్నప్పటికీ జాతీయ గేయం ఆలాపన వేళ చోటు చేసుకున్న ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.